నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చ. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న విజయసాయిరెడ్డి. ఎన్నికల కోడ్ సాకుతో తప్పించుకోవాలని చూడొద్దు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయాలన్న కేటీఆర్. ఒడిశాలో బీజేపీ మధ్య మళ్లీ పొత్తు, సూచనప్రాయంగా తెలిపిన సీఎం నవీన్ పట్నాయక్. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో బైడెన్, ట్రంప్ మరోసారి పోటీ పడనున్న పాత ప్రత్యర్థులు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. బలమైన కాపు నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముద్రగడకు వైసీపీ తీర్థం ఇచ్చేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత వంగవేటి రాధాను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాయబారాలు పంపుతున్నారు సీఎం జగన్. ఎన్నికల నాటికి వీలైనంత మంది కాపు నాయకులను స్వాగతించే పనిలో ఉన్నారు సీఎం జగన్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీ ఎజెండాను తెరపైకి తీసుకొచ్చాయి. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలలోని అన్ని వర్గాల వారీగా కేబినెట్లో మంత్రి పదవులు కేటాయించింది. మొదటి కేబినెట్లో 6 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన వైసీపీ రెండో కేబినెట్లోనూ బీసీలకు మరింత పెద్దపీట వేసింది. అంతేకాక శాసనసభ స్పీకర్ వంటి కీలకమైన పదవిని సైతం బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది. అలాగే బీసీ సామాజిక వర్గాల వారీగా దాదాపు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాల వారికి పదవులను కట్టబెట్టింది అధికార వైసీపీ. ఇక అటు రాజ్యసభ ఎన్నికల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు వంటి బీసీ నేతలను రాజ్యసభకు పంపించింది. శాసనమండలిలో సైతం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వారిని ఎమ్మెల్సీలుగా చేసింది. 2024 ఎన్నికల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మార్పుల చేర్పుల జాబితాలో సైతం బీసీ సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యమిస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను పోటీలోకి దింపుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. దీంతో తిరిగి బీసీలను హక్కున చేర్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మంగళగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేకంగా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. చట్టబద్ధంగా బీసీ కులగణన చేయడంతో పాటు చంద్రన్న బీమా కింద 10 లక్షల ఆర్థిక సాయం, అలాగే బీసీ పిల్లల వివాహాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు.
కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ అని నిరూపించుకుంటామని జై హో బీసీ. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. ప్రతిపక్షంలో ఇలా హామీలు ఇచ్చే చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాయి బ్రాహ్మణులు చంద్రబాబును కలిసిన సందర్భంలో వారి తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి హోదాలో వారిని బెదిరించిన తీరు అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఆ ఎన్నికల్లో బీసీలు టీడీపీకి దూరం కావడానికి ప్రధాన కారణమనే విమర్శ కూడా ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు రకరకాల హామీలు ఇస్తున్నారు. అయితే ఆ హామీలను బీసీ సామాజిక వర్గం ఎంతవరకు నమ్ముతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తాం. మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బీసీలను ఆదుకుంటామంటూ బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అంటూ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. కేవలం ధనవంతులకు మాత్రమే చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇస్తారంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్ కాపీ వేస్ట్ అంటూ మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో 142 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. వైసీపీ బీసీల కోసం ఎంతో చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ పార్టీలోని బీసీ నేతలు జగన్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తి వంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీ, వైసీపీలలో ఎవరి వైపు ఉంటారనేది త్వరలో తేలిపోనున్నదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జోస్యాలు హాస్యాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కారు పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని చెప్పిన ఉద్దండ జ్యోతిష పండితులు అనంతరం తలలు దించుకున్నారు. ఓటరు మదిలో ఏముందో ఎవరూ ఏమీ చెప్పలేరు. అయితే నేతలు అవతలి వర్గంపై నిర్లక్ష్యం అవలంబిస్తే ఆ చర్య పరాజయానికి దారితీయవచ్చు. ఇద్దరు పీకేలు చేస్తున్న హంగామాకు వైసీపీ మరింత అప్రమత్తమై ఎన్నికల్లో విజయం కోసం ఆలోచనలు సాగిస్తోంది. ఇద్దరు పీకేల వ్యాఖ్యానాలు వైసీపీని మరింత అప్రమత్తం చేసేలా ఉంటున్నాయి. ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరొకరు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బలంగా పనిచేశాయి. అలాంటి పీకే ఇప్పుడు వైసీపీకి ఎదురు తిరిగారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం అంత ఈజీ కాదని ప్రశాంత్ కిషోర్ జోష్యం చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలను వైసీపీ పైకి తేలిగ్గా తీసుకుంటున్నా అంతర్గతంగా మరింత అప్రమత్తమవుతోంది. 2019
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అధినేత పడిన శ్రమ అంతా ఇంతా కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. తాను ఎండల్లో ఉక్కబోతల్లో వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అటు విపక్షాలతోనూ పోరాటం సల్పి కొమ్ములు తిరిగిన పార్టీలను కొత్తగా పెట్టిన పార్టీతో ఢీకొని ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించారు. మండు టెండల్లో పడిన శ్రమ అధినేతది కాగా ఫ్యానుగాలి కింద హాయిగా సేద తీరిన ఎందరో నేతలు ఇప్పుడు ఆ యువనేత వైఖరిని తప్పు పడుతున్నారు. వంకలు వెతికి విమర్శలు గుప్పించి పార్టీకి దూరం అవుతున్నారు. ఇదెంతవరకు సబబు అని కొందరు అసలు సిసలు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేమాయో కానీ సీఎం జగన్ సొంత కుటుంబ సభ్యులు, పార్టీ నేతల నుంచి మొదలైన ఈ వ్యతిరేక గళం ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వరకు వెళ్ళింది. సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పక్షాన చేరి అన్నకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె జగన్ కజిన్ సిస్టర్ సునీతారెడ్డి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ, జనసేన వైపు చూపు సారిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చలేదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి ఆవేశపూరిత ఉపన్యాసాలు, ఉత్సాహపూరిత హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. అవి అమలు చేసే సమయానికి బ్యాలెన్స్ షీట్ బెంబేలెత్తిస్తుంది. ఆస్తులు, అప్పులు అన్నీ బేరీజ్ వేసుకొని పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ కారణంగా సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత ప్రతికూలం ఉంటుంది. అయితే అంతవరకు ఎన్నో పదవులు అనుభవించిన నేతలు పార్టీతోనూ అధిష్టానంతోనూ అకారణ కలహాలకు దిగి పార్టీని వీడుతున్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీలో స్వపక్ష నేతలే విపక్ష నేతలుగా మారుతూ ఉండడంతో ప్రతిపక్ష నేతలు తమ అవకాశాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నం సాగిస్తున్నారు. విపక్ష పార్టీలకు ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న పవన్ బీజేపీని సైతం తమ కూటమిలో చేరేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఓవైపు పవన్ కళ్యాణ్ జగన్ ని టార్గెట్ చేస్తుంటే తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనికి వంత పాడుతున్న విధంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఘోర ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అయితే ఆ పార్టీ వర్గాలు మాత్రం కొంత అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి 2016 నుంచి 3 ఏళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలను అందించారు. వైసీపీ అధికారంలోకి రావడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణమని వైసీపీ సైతం విశ్వసించింది. అప్పటి తెలుగుదేశ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రశాంత్ కిషోర్ తనదైన స్టైల్లో క్యాంపెయిన్ చేశారు. అదే సమయంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉన్న మార్గాలను అన్వేషించి వాటిని జగన్ చేత అమలు చేయించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే 2019 ఎన్నికల అనంతరం వైసీపీకి ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో అంతరార్థమేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు ఈ రీతిన మాట్లాడడంతో వైసీపీ క్యాడర్ కొంత కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. కేవలం పథకాలు ఇచ్చి అభివృద్ధిని పక్కన పెడితే ప్రజలు ఓటు వేసే అవకాశం ఉండదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారని, అప్పటి నుంచి చంద్రబాబు చెప్పిన మాటల్ని ప్రశాంత్ కిషోర్ వల్లివేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. బీహార్లో చెల్లని ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. మొత్తం మీద ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు వైసీపీని అయోమయానికి గురిచేశాయి. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు? ఓటర్ మహాశయులు ఏం తీర్పు ఏ విధంగా ఉంటుందో ఎవరికి ఎరుక? లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు 2 రోజుల క్రితం తీర్పునిచ్చింది. మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ నమోదు చేశారు.
2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇస్తూ సాయిబాబాతో పాటు మరో 5గురికి జీవిత ఖైదు విధించింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటుగా మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన వారిలో ఒకరు జైల్లోనే మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా సాయిబాబా కోల్పోయారు. అయితే ఆ తీర్పుపై సాయిబాబా అప్పీల్కు వెళ్లారు. యూఏపీఏ కేసులో నియమ నిబంధనలను పోలీసులు సరిగా పాటించలేదంటూ బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసు కొట్టివేసింది. దేశంలోనే గ్రీన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం తీవ్ర దాహార్తితో అల్లాడుతోంది. ఎన్నడూ లేని విధంగా తాగునీటి కష్టాలతో ఐటీ సిటీ కటకటలాడుతోంది. చెరువులు, కుంటలు, బోరుబావులన్నీ అడుగంటిపోయాయి. మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ముందు ముందు ఇంకెంత భయానక పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవచ్చు. స్వయాన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లోనే తాగునీటి ఇబ్బందులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్న బోరుబావి పనిచేయట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సామాన్యుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. కనీసం తాగేందుకు నీళ్లు దొరకపోవడంతో గొంతెండిపోతోంది. కొందామంటే కొనే పరిస్థితులు లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక బెంగళూరు నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే 5,000 రూపాయలు ఫైన్ వేస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి చెప్పొచ్చు బెంగళూరులో తాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో. ఓవైపు నీళ్లు లేక ఇంకోవైపు కొందామనుకుంటే దొరకని పరిస్థితి. ఇక సాహసం చేసి నీళ్ల ట్యాంకర్ రప్పించుకుందామంటే ఇదే అదునుగా అమాంతం ధరలు పెంచేశారు. ఒకేసారి 1000కి దొరికే ట్యాంకర్ 2000కు పెంచేశారు. ఇలా అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ నీటి సంక్షోభం పొలిటికల్ వైపు మలుపు తిరిగింది. గత బీజేపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నీటి సంక్షోభం తలెత్తింది అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ కూడా తీవ్రంగానే స్పందించింది. వారం రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్లు, ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్లు ఏర్పాటయ్యాయి. 223 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. 219 తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1193 వార్డులతో పాటుగా కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు రాబోయే నెలల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక అక్రమ వాటర్ ట్యాంకర్ కార్యకలాపాలపై బెంగళూరు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. బెంగళూరు నగరానికి నీటిని సరఫరా చేయడానికి 200 ప్రైవేట్ ట్యాంకర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన నిమగ్నమై ఉన్నాయి. దీంతో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ దయానంద ట్యాంకర్లకు రేట్లు నిర్ణయించారు.